ఈసారి శని జయంతి, శని అమావాస్య ఒకే రోజున వస్తున్నాయి. శని కష్టాలను తగ్గించుకోవడానికి 13 ఏళ్లుగా ఎవరికీ దక్కని అరుదైన అవకాశం ఇది. కానీ ఇప్పుడు ఆ అవకాశం మీకు లభించింది. అది 7.5 ఏళ్ల ఏలినాటి శని కావచ్చు, అష్టమ శని కావచ్చు, అర్ధాష్టమ శని కావచ్చు, 19 ఏళ్ల శని మహాదశ కావచ్చు, లేదా శని నీచ స్థానంలోనైనా ఉండొచ్చు. మీరు ఏ దశలో కొట్టిమిట్టాడుతున్నా కూడా శనిదేవుని అనుగ్రహంతో మీ సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు రాబోయే శని జయంతి మరియు అమావాస్య కలయిక మీకు చాలా కీలకం. సాధారణంగా శని జయంతి ఏడాదికి ఒకసారి, అలాగే శని అమావాస్య అంటే శనివారం నాడు వచ్చే అమావాస్య సంవత్సరానికి కేవలం 2 సార్లు మాత్రమే వస్తుంది. శనిదేవుణ్ణి పూజించి మీ జాతకంలో ఆయనను ప్రసన్నం చేసుకోవడానికి ఈ 2 రోజులకు విడివిడిగానే ఎంతో విశిష్టత ఉంది. అలాంటిది ఈసారి ఇవి 2 కలిసి వస్తున్నాయి కాబట్టి ఆ రోజున శనిశక్తి చాలా బలంగా ఉంటుందని, అందుకే శనివారాల కంటే ఆ రోజు ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం చాలా సులభమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. అందుకే ఆ రోజున నవగ్రహ శని ఆలయంలో శని శాంతి మహాపూజతో పాటు నువ్వుల నూనెతో అభిషేకం జరగబోతోంది. ఈ అవకాశాన్ని మీరు వదులుకోకూడదు.